Hello machas, welcome to part 27 of మన జావా డిఎస్ఏ కోర్స్. సో పార్ట్ 27లో మనం ఆప్టిమల్ వేలో దీని ముందు వీడియోలో చూసిన ప్రాబ్లమ్ సాల్వ్ చేయబోతున్నాం. సో ప్రాబ్లమ్ ఏంది, సబ్స్ట్రింగ్ ఆఫ్ సైజ్ 3 విత్ డిస్టింక్ట్ క్యారెక్టర్స్ అనమాట. సో ఈ ప్రాబ్లమ్ని ఆప్టిమల్ వేలో స్లైడింగ్ విండో అండ్ 2 పాయింటర్స్ యూజ్ చేసి మనం సాల్వ్ చేయబోతున్నాం. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బేసికల్గా దీనికంటే ముందు దీని ముందు వీడియోస్లో మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాం కదా, ఇదే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాం, గుర్తుందా మచ్చా? సో హైయెస్ట్ సమ్ ఆఫ్ సబ్ అరే ఆఫ్ లెంత్ 3 ఇన్ బిలో అరే, అంటే బిలో అరేలో లెంత్ 3 సబ్ అరేస్లో హైయెస్ట్ సమ్ దేనికి ఉంది అని సాల్వ్ చేసినాం కదా. సో అది ఎట్లా సాల్వ్ చేసినాం, ఇది 2 పాయింటర్స్ యూజ్ చేసి సాల్వ్ చేసిన వే. ఎట్లా సాల్వ్ చేసినాం, ఒక అరే తీసుకున్నాం, దాని తర్వాత ఆర్ ఈక్వల్ టు 0 టు ఆర్ లెస్ దెన్ 2 పాయింటర్స్ తీసుకుందాం. ఎల్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం, ఇంకోటి ఆర్ అని 2 పాయింటర్స్ తీసుకొని ఎల్ని ఇనిషియల్గా 0 పెట్టుకున్నాం, ఆర్ని కూడా 0 నుంచి ఆర్ లెస్ దెన్ లెంత్ దాకా వెళ్తున్నాం. వెళ్తూ ఈ ఫర్ లూప్ అయితే ఇదంతా సేమ్ అనమాట. మనం రాసే మ్యాక్సిమం 2 పాయింటర్స్ క్వశ్చన్స్కి ఎల్ ఈక్వల్ టు 0 పెడతాం. దాని తర్వాత ఇక్కడ ఒక వేరియబుల్ని టెంప్ అని ఒక వేరియబుల్ని 0కి ఇనిషియలైజ్ చేసుకుంటాం. ఆర్ ఇది ఇనిషియలైజేషన్ అనమాట, ఇంటర్నల్ ఇనిషియలైజేషన్. నీకు నచ్చింది అనుకో. దాని తర్వాత ఒక ఫర్ లూప్ రాస్తాం, ఆర్ ఈక్వల్ టు 0 టు ఆర్ లెస్ దెన్ అరే డాట్ లెంత్ ఒక ఫర్ లూప్ రాసేస్తాం. అది కామన్, అన్నిట్లలో ఇదే చేస్తాం. చేసిన తర్వాత ఈ ఫర్ లూప్లో మనం ఇక్కడ రాసినాం కదా, దీన్ని జనరల్గా మనం 3 పార్ట్స్ డివైడ్ చేద్దాం అనమాట. ఓకే, 3 పార్ట్స్ డివైడ్ చేద్దాం. సో ఈ ఫర్ లూప్లో 3 పార్ట్స్ ఏంటి అంటే, ఫస్ట్ పార్ట్ ఏంటి, టెంప్ ప్లస్ ఈక్వల్ టు అరే ఆఫ్ ఆర్ చేస్తున్నాం. సో ఇంకా ఎవరికైనా గుర్తురాకపోతే ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూసేసి రండి. సో టెంప్ ప్లస్ ఈక్వల్ టు, ఇది దీని ముందు వీడియో కాక ముందు వీడియోనే. సో ఇది టెంప్ ప్లస్ ఈక్వల్ టు అరే ఆఫ్ ఆర్ అంటున్నాం. సో ఇది ఏం చేస్తున్నాము అంటే, ఆల్రెడీ మన దగ్గర ఉన్న టెంప్ని ఇంక్రిమెంట్ చేసుకుంటే ఏదో ఒకటి చేస్తున్నాం కదా, ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. సో ఈ ఫస్ట్ పార్ట్ ఏమో ఆర్కి రిలేటెడ్. ఇప్పుడు ఒక ఇండెక్స్ దగ్గరకు వచ్చింది ఆర్, ఆ ఇండెక్స్ని అప్డేట్ చేసేస్తున్నాం అనమాట. ఆ ఇండెక్స్ తోటి కావాల్సిన ఫంక్షన్స్ అన్నీ చేసేస్తున్నాం. సో అది ఫస్ట్ పార్ట్. అన్నిట్లా ఇట్లా ఒక ఫస్ట్ పార్ట్ రాస్తాం. దాని తర్వాత ఇఫ్ కండిషన్లో ఇఫ్ ఆర్ మైనస్ ఎల్ ఈక్వల్ టు 3 అయింది అనుకో, అంటే ఆ ఎల్ ముందరికి జరగాల్సిన టైం వచ్చింది. ఆర్ ఇక్కడ ఉంది, ఎల్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఎల్ ముందరికి జరగాల్సిన టైం వచ్చింది, అదే కదా. ఇఫ్ ఆర్ మైనస్ ఎల్ ఈక్వల్ టు 3 అంటే ఆల్రెడీ ఆర్ ఇట్లా ముందరికి వచ్చుకుంటూ ఒక స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు ఎల్ ముందరికి రావాలి. ఇప్పుడు రెండు ఇట్లుంటే స్టార్టింగ్లో ఇట్లుండి, తర్వాత ఏమైతుంది, కొంచెం ఆర్ ఇట్లా ముందరికి వస్తుంది. తర్వాత రెండు కలిసి పోతాయి అనమాట. సో ఇట్లా కలిసి ముందరికి పోతాయి. ఫస్ట్ ఇట్లా స్టార్ట్ అయ్యి ఇది కొంచెం ముందరికి వస్తుంది ఆర్, ఇది ఎల్, ఇది ఆర్. తర్వాత ఆర్ఎల్ ఇట్లా కలిసి వెళ్ళిపోతాయి అనమాట. సో ఈ కలిసి వెళ్తుంది కదా, అందుకే స్లైడింగ్ విండో. అండ్ 2 పాయింటర్స్ ఉన్నాయి కదా, అందుకే 2 పాయింటర్స్. ఓకే, సో అట్లా కలిసి వెళ్ళే కండిషన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఫార్ మైనస్ ఎల్ ఈక్వల్ టు 3 అయితే అప్పుడు నువ్వు ఏదో ఒకటి చేస్తావు, ఎల్లుని ముందరికి పంపిస్తావు ఉంటావు. ఎల్లుని ముందరికి పంపించే ముందు ఏదో ఒక కండిషన్ రాస్తావు. సో ఇది పార్ట్ 2 అనమాట. దాని తర్వాత పార్ట్ 3 వచ్చేసి ఈ టెంప్, ఈ 2 చేసిన తర్వాత టెంప్ని ఫైనల్ ఆన్సర్ని అప్డేట్ చేస్తావు టెంప్ యూజ్ చేసి. అది పార్ట్ 3 అనమాట. సో ప్రతి మన స్లైడింగ్ విండో ప్రాబ్లంలో ఈ 3 పార్ట్స్ ఉండబోతున్నాయి, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. పార్ట్ 1 వచ్చేసి ఆర్ని యూజ్ చేసి ఏమైనా అప్డేట్ చేసుకోవడం. పార్ట్ 2 వచ్చేసి ఒక ఇఫ్ కండిషన్ రాసి ఇన్ కేస్ ఆర్ మైనస్ ఎల్ ఈక్వల్ టు 3 అయితే ఏదో ఒకటి చేయడం. అండ్ పార్ట్ 3 వచ్చేసి ఆన్సర్ని అప్డేట్ చేయడం, ఇప్పటిదాకా మనం చేసిన టెంప్ తోటి. అంతే, ఈ 3 పార్ట్స్ ఉండబోతున్నాయి మన అన్ని అంటే ఆల్మోస్ట్ అన్ని స్లైడింగ్ విండో. ఇది మన బేసిక్ స్టాండర్డ్, మనం ఇది ఫాలో అవుదాం. ఓకే, సో ఇప్పుడు చలో మన ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. సో ఇది మన ప్రాబ్లం అనమాట. మన ప్రాబ్లం గుర్తుందిగా, అప్పుడే మర్చిపోరుగా. సో ఇదంతా తీసేద్దాం. దాని తర్వాత ఆన్సర్ 0, K3 ఈ 2 ఉంచుకుందాం కావాలంటే. సో ఇది మొత్తం తీసేద్దాం. అండ్ క్వశ్చన్ గుర్తుంది కదా, మన దగ్గర XYZ, AZ అని ZAZ అని ఒక స్ట్రింగ్ ఉంటుంది. ఆ స్ట్రింగ్లో అన్ని సబ్ స్ట్రింగ్స్ చూసి ఏ సబ్ స్ట్రింగ్ గుడ్ సబ్ స్ట్రింగ్ అని చెప్పాలి. గుడ్ సబ్ స్ట్రింగ్ అంటే దానికి అర్థం దాని లెంత్ 3 కావడం. ఓకే కదా. సో మనం ఏం చేయబోతున్నాం తెలుసా మచ్చా? సో ఇక్కడ ఇనిషియల్గా మనం N అంటే S డాట్ లెంత్, ఆన్సర్ 0 పెట్టుకుంటున్నా, K3. దాని తర్వాత L, R 2 కావాలి. L 0 పెట్టు. అండ్ ఆర్ మనకు తెలుసు కదా, మనం ఫర్ లూప్లో రాసేస్తాం ఆర్ని. ఇంట్ ఆర్ ఈక్వల్ టు 0, ఆర్ లెస్ దెన్ ఎస్ డాట్ లెంత్, ఆర్ ప్లస్ ప్లస్. ఇది మన నార్మల్ ఫర్ లూప్, అన్నిట్లా రాసే ఫర్ లూపే. దాని తర్వాత ఏం చేయబోతున్నాం అంటే, మనం ఇక్కడ బేసిక్గా హ్యాష్ మ్యాప్ వాడి సొల్యూషన్ని సాల్వ్ చేయబోతున్నాం. సో హ్యాష్ మ్యాప్ వాడి దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తాము అంటే, ఫస్ట్ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం వాడబోయే లాజిక్ ఏంటి అని. సో ఇవి స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ మచ్చా. సో ఇక్కడ నీకు ఐడియా ఎట్లా రావాలి అంటే, ఫస్ట్ అసలు నీకు దీనికి 2 పాయింటర్స్ వాడాలి అని ఐడియా ఎట్లా రావాలి. సో 2 పాయింటర్స్ వాడుతున్నావు అని నీకు ఐడియా ఎట్లా వస్తుంది అంటే, సో వాడు ఎప్పుడైనా నీకు సబ్స్ట్రింగ్స్ అని ఉంది అనుకో ఎక్కడన్నా, అండ్ అన్ని సబ్స్ట్రింగ్స్ యొక్క లెంత్ సేమ్ ఉంది అనుకో,
అప్పుడే ఈ 2 పాయింటర్స్ ఆర్ స్లైడింగ్ విండో వస్తుంది అని నీకు ఒక ఐడియా వచ్చేసేయాలన్నమాట. సో ఏదైనా క్వశ్చన్లో నువ్వు సబ్స్ట్రింగ్స్ విత్ సేమ్ లెంత్, ఓకే, సబ్స్ట్రింగ్స్ విత్ సేమ్ లెంత్ అని చూసినావు అనుకో, అప్పుడు నీకు డైరెక్ట్ ఓకే నేను దీనికి 2 పాయింటర్స్ వాడొచ్చా అని నువ్వు ఆలోచించాలి. ఓకే, అది ఈ ప్రాబ్లంకి ఇంట్యూషన్ అనమాట. సో మనం ఇప్పటి నుంచి ప్రతి ప్రాబ్లంకి ఇంట్యూషన్ కూడా చూస్తాం. అంటే ఇప్పుడంటే నీకు చెప్పేస్తున్నా స్లైడింగ్ విండో వాడాలి అని, కాబట్టి నీకు తెలుస్తుంది డైరెక్ట్ స్లైడింగ్ విండో వాడాలని. తర్వాత ఏదో క్వశ్చన్ ఇస్తే ఆ క్వశ్చన్కి నువ్వు స్లైడింగ్ విండో వాడాలి అని నువ్వు ఎట్లా గుర్తుపడతావు అంటే, సో నీ దగ్గర ఎప్పుడైనా క్వశ్చన్లో సబ్స్ట్రింగ్ ఆఫ్ లెంత్ 3 ఆర్ సబ్స్ట్రింగ్ ఆఫ్ లెంత్ 4 ఏదో ఒక సబ్స్ట్రింగ్ ఆఫ్ సేమ్ లెంత్ అన్నారు అనుకో, సో సేమ్ లెంత్ నువ్వు చూడాలి కాబట్టి ఓకే దీనికి నేను 2 పాయింటర్స్ ఆర్ స్లైడింగ్ విండో వాడొచ్చేమో, సేమ్ లెంత్ కాదా అని నీకు ఒక ఐడియా రావాలి. ఇది దీనికి ఇంట్యూషన్ అనమాట. సో చలో ఇంట్యూషన్ వచ్చేసింది, దీనికి స్లైడింగ్ విండో వాడాలనుకుంటున్నావు. ఇప్పుడు దీనికి ఏం చేయగలుగుతావు? అయితే వాళ్ళు ఏమంటారు ఇక్కడ అంటే యూనిక్ ఉండాలి అంటారు కదా. సో దానికోసం మనం ఒకటి చేయబోతున్నాం. ఈ ఎగ్జాంపులే తీసుకుందామా, ఇందులో మరి అన్ని యూనిక్ లేవు. సరే మనకు ఒక ఓన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. XYZ, ఇంకో Z, తర్వాత AB. ఓకే, XYZ ZAB. సో ప్లేగ్రౌండ్కి వెళ్ళిపోదాం. ప్లేగ్రౌండ్కి వెళ్ళిపోయి XYZ, ఇందులో ఒక స్ట్రింగ్ S = XYZ ABC. ఓకే, ఇట్లా ఒక స్ట్రింగ్ తీసుకున్నాం. ఇప్పుడు ఇందులో అన్నీ యూనికే కదా. సో ఇందులో ఏమేమి సబ్స్ట్రింగ్స్ ఉన్నాయి ఉట్టిగా చూసుకుంటే XYZ ఒక సబ్స్ట్రింగ్, YZA ఒక సబ్స్ట్రింగ్, ZAB ఒక సబ్స్ట్రింగ్, ABC ఒక సబ్స్ట్రింగ్. 4 సబ్స్ట్రింగ్స్ ఉన్నాయి అనమాట. ఓకే కదా. అయితే ఇప్పుడు 4 సబ్స్ట్రింగ్స్ ఉన్నాయి. మనం స్టార్టింగ్ ఏం చేస్తాం తెలుసా, మన L ఇక్కడ ఉంటుంది, R కూడా ఇక్కడనే ఉంటుంది. సో LR రెండు ఇక్కడనే ఉంటాయి. వీటి ఇండిసెస్ రాసుకుందాం 0 1 2 3 4 5. సో స్టార్టింగ్ L 0 దగ్గరనే ఉంటుంది, R కూడా 0 దగ్గరనే ఉంటుంది. ఓకే, తర్వాత ఫర్ లూప్లో R ఒక్కొక్కటి ముందరికి పోతుంది. ఇప్పుడు ఫస్ట్ R 0 ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనం బయట ఒక హ్యాష్ మ్యాప్ ఆల్రెడీ డిక్లేర్ చేసి పెట్టుకుందాం. ఓకే, హ్యాష్ మ్యాప్ ఆఫ్ క్యారెక్టర్ కామా ఇంటీజర్. ఓకే, కీ ఏమో క్యారెక్టర్, వాల్యూ ఏమో ఇంటీజర్. ఓకే, కీ ఆఫ్ ఇంటీజర్. ఈ హ్యాష్ మ్యాప్ పేరు HM అనుకుందాం. సో ఇప్పుడు మన దగ్గర ఒక హ్యాష్ మ్యాప్ ఉంది, దాని తర్వాత LR 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఫస్ట్ X వస్తుంది మన దగ్గరికి. ఓకే, ఆ ఎక్స్ని ఒక CH అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం. ఫస్ట్ X వచ్చింది CHలోకి. వచ్చిన తర్వాత ఏం చేస్తాము అంటే ఈ X అనేది, ఈ X ఉంది కదా, ఈ X అనేది హ్యాష్ మ్యాప్లో పెడతాం. సో ఇన్ కేస్ హ్యాష్ మ్యాప్లో ఆల్రెడీ X ఉందనుకో, అప్పుడు దాన్ని ఇంక్రిమెంట్ చేసి +1 చేస్తావు దాని కౌంట్. ఇన్ కేస్ ఇదే ఫస్ట్ టైం వస్తే X కౌంట్ 1 చేస్తాం. సో ఇది నార్మల్ ఫ్రీక్వెన్సీ కౌంట్. మనం హ్యాష్ మ్యాప్ మీద కూడా చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినాం ఆల్రెడీ. సో అలా మనం ఫ్రీక్వెన్సీ కౌంట్ అని బాగా వాడినాం. ఫ్రీక్వెన్సీ కౌంట్ అంటే ఇన్ కేస్ ఆల్రెడీ ఉంటే X = 3 అట్లా ఏమైనా ఉంటే దాన్ని తీసేసి +1 చేసి 4 చేయడం, లేకపోతే డైరెక్ట్ దాన్ని 1 పెట్టడం. సో అదే చేస్తాం ఇక్కడ. సో అది ఎట్లా పెడతాం తెలుసుగా, HM.put. సో HM.put CH, HM.getOrDefault of CH +1 అంటాం. సో ఇది ఆల్రెడీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, ఈ లైన్కి అర్థం ఫ్రీక్వెన్సీ కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తుంది, లేకపోతే ఫ్రెష్గా పెడుతుంది. X = 1 ఆల్రెడీ ఉంటే X = ఇంతకుముందు ఏముందో దానికి +1 చేసేస్తుంది. సో అట్లా ఇన్ కేస్ ఫస్ట్ అయితే ఈ కండిషన్ చేస్తాం. సో ఇది పార్ట్ 1 అనమాట. సో ఈ కోడ్లో పార్ట్ 1 ఇది HM.put CH, HM.get of CH +1. ఒకసారి అది కోడ్లో రాసి చూద్దాం. ఓకే, సో ఇది కోడ్లో రాస్తే ఏమవుతుంది, ఫర్ లూప్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత నేను ఏమని చెప్పిన, కార్ లోపలికి S.caret_r అని ఒక ఆ క్యారెక్టర్ తీసుకొని HM.put CH, HM.get of CH, getOrDefault కదా. సో getOrDefault CH +1 పెట్టేస్తాం. ఓకే, ఇట్లా మనం ఫస్ట్ పార్ట్ని ఫినిష్ చేసేసినాం. సో ఇన్ కేస్ హ్యాష్ మ్యాప్లో అది ఉంటే దానికి +1 పెడతాం. ఇన్ కేస్ అది హ్యాష్ మ్యాప్లో లేకపోతే దాన్ని ఫ్రెష్గా 1 చేసేస్తాం. సో ఇప్పుడు మన హ్యాష్ మ్యాప్లో X ఉందా, లేదు. కాబట్టి మన హ్యాష్ మ్యాప్లో ఏం చేస్తాము అంటే X = 1 అని పెట్టేస్తాం మన హ్యాష్ మ్యాప్లో. ఓకే, అయిపోయింది, ఈ CH అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ R, ఈ ఫర్ లూప్లో ఉన్నాం కదా మనం. ఇప్పుడు ఫర్ లూప్లో R 0 కాస్త 1 అవుతుంది. 1 అయినప్పుడు ఏమవుతుంది, R ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు CH ఏమవుతుంది, ఇప్పుడు X CH కాస్త Y అవుతుంది. సో Y కూడా హ్యాష్ మ్యాప్లో ఉందా, లేదు. సో Y కూడా హ్యాష్ మ్యాప్లో లేదు కాబట్టి మళ్ళీ హ్యాష్ మ్యాప్లో మనం పెట్టేస్తాం అనమాట. సో HashMap.put CH, ఇది మళ్ళీ వేస్తాం. దానివల్ల ఏమవుతుంది, Y కూడా 1 అవుతుంది. ఓకే, ఏం మార్చట్లేము ఇక్కడ, Y కూడా 1 అవుతుంది. దాని తర్వాత Z వస్తుంది. Z వచ్చినప్పుడు ఏమవుతుంది, సో CH Z వచ్చినప్పుడు మళ్ళీ Z కూడా పెట్టేసి Z:1 = 1 అవుతుంది. అయింది కదా.
తర్వాత ఇప్పుడు ఇంకా అయిపోలే, ఈ ఫర్ లూప్ ఇక్కడనే ఉంది, జెడ్ దగ్గరనే ఉంది. ఇది కోడ్ ఇప్పటిదాకా మనం రాసింది అయితే ఇది అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, సో ఇక్కడ మిడిల్ పార్ట్ రాద్దాం ఆ ఇఫ్, అది వదిలే. ఇప్పుడు థర్డ్ పార్ట్, లాస్ట్ పార్ట్కి వద్దాం, ఆన్సర్ని అప్డేట్ చేసే పార్ట్. ఇప్పుడు నేను ఇక్కడ ఏమంటా అంటే HM.size ఇన్ కేస్ ఈక్వల్ టు 3 అయింది అనుకో, సో అప్పుడు నేను ఆన్సర్ని ఇంక్రిమెంట్ చేసేస్తా, ఆన్సర్ +1 చేసేస్తా, ఒక సబ్స్ట్రింగ్ దొరికిపోయిందని చెప్తా. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది, మన హ్యాష్ మ్యాప్ యొక్క సైజు 3 అయింది కదా, హ్యాష్ మ్యాప్ డాట్ సైజ్ 3 అయింది, 1 2 3 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో హ్యాష్ మ్యాప్ డాట్ సైజ్ 3 అయింది కదా, సో హ్యాష్ మ్యాప్ డాట్ సైజ్ ఈక్వల్ టు 3 అయితే ఆన్సర్ని +1 చేస్తా. సో ఆన్సర్ మన ఇన్సేపు 0 ఉండే, ఇప్పుడు 0 పోయేసి ఆన్సర్కి 1 వచ్చేసింది అనమాట. ఆన్సర్ 1 అయిపోయింది. బికాస్ ఈ మూడింటిని ఇటరేట్ చేసినాం, మనకు దొరికేసింది. 3 ఇటరేట్ చేసినాక అది ఒక గుడ్ స్ట్రింగ్ అని తెలిసిపోయింది. బికాస్ హ్యాష్ మ్యాప్ సైజ్ 3 ఉంది కదా, హ్యాష్ మ్యాప్ సైజ్ 3 ఉంటే అది గుడ్ స్ట్రింగ్. ఎందుకో ఇప్పుడు నెక్స్ట్ అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది, CH అంటే A అవుతుంది. ఓకే, నెక్స్ట్ CH అనేది A అవుతుంది. A అయినప్పుడు ఏం చేస్తాము అంటే, ఫస్ట్ హ్యాష్ మ్యాప్ డాట్ పుట్ CH ఇది పెట్టేయడం వల్ల Aకి కూడా 1 అవుతుంది. అయిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఒక కండిషన్ రాస్తా. ఏం కండిషన్ తెలుసా మచ్చా, ఇఫ్ R-L ఈక్వల్ టు 3, మన మిడిల్ కండిషన్ కూడా వచ్చేసింది. ఇన్ కేస్ R-L ఈక్వల్ టు 3 అయింది అనుకో, సో ఇక్కడ R ఎంత, ఇప్పుడు ఈడ A దగ్గర ఉన్నామంటే R3, L0, 3 - 0 ఎంత 3. సో అంటే ఈ ఎక్స్ ఇంక్లూడ్ చేయొద్దు ఇక మన సబ్స్ట్రింగ్లో అని అర్థం. బికాజ్ ఆల్రెడీ మనకి AZY యొక్క సబ్స్ట్రింగ్ లెంత్ 3 అయిపోయింది. AZYX అంటే 4 అవుతుంది, కాబట్టి లాస్ట్ నుంచి ఒకటి తగ్గించేసేస్తాం మనం. సో ఈ ఎక్స్ని తగ్గించేస్తాం అనమాట ఇక్కడ. సో ఎక్స్ని తగ్గించడానికి ఏం చేస్తాము అంటే, ఫస్ట్ ఈ క్యారెక్టర్ ఇక్కడ ఏం క్యారెక్టర్ ఉందో ఒక వేరియబుల్లో తీసుకుందాం. TCH అంటే టెంప్ క్యారెక్టర్ ఈక్వల్ టు S.CaretL. సో L దగ్గర ఏం క్యారెక్టర్ ఉందో TCHలో వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, హ్యాష్ మ్యాప్లో ఈ TCHకి ఏదో ఒకటి ఉంటుంది కదా, ఇప్పుడు Xకి ఆల్రెడీ 1 ఉంది కదా, నేను Xకి ఎంత నెంబర్ ఉందో దాని కౌంట్ డిక్రిమెంట్ చేసేస్తా. సో దానివల్ల ఏమవుతుంది, ఎట్లా డిక్రిమెంట్ చేస్తా, HM.put TCH, HM.get TCH -1 అంట. ఇంచేపు +1 అంటే పెంచుతున్నాం, ఇప్పుడు -1 అంట. గెట్ ఆర్ డిఫాల్ట్ అవసరం లేదు మచ్చా, ఎందుకంటే ఇక్కడ మనకు పక్కా తెలుసు TCH ఉంటుంది అని. ఎందుకంటే ఆల్రెడీ యాడ్ చేసిన పైన ఎక్కడ తీసేయట్లేదు కాబట్టి ఏడికి పోదు, అందులోనే ఉంటుంది. సో అందుకు గెట్ ఆర్ డిఫాల్ట్ అవసరం లేదు, పక్కా ఉంటుంది అది అని మనకు తెలుసు కాబట్టి. సో ఉంటుంది, దాని తర్వాత దాంట్లో నుంచి వాల్యూ -1 చేసి మళ్ళీ దాంట్లోనే పెట్టేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది ఇక్కడ, ఇప్పుడు A వచ్చినప్పుడు అంటే, సో R-L ఫస్ట్ A వచ్చినప్పుడు ఈ CHలో A పెట్టేసి A వాల్యూ 1 చేసేసినాం. ఓకే, తర్వాత ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది. R-L 3 అవును, R ఏమో 3, L ఏమో 0 అవును. లోపలికి కూడా వచ్చి TCH ఏంటిది, S.CaretL. L ఏముంది, 0 ఉంది. L 0 ఉన్నప్పుడు S.CaretL అంటే X వస్తుంది. సో X వచ్చింది. సో ఇప్పుడు TCH అంటే X. సో HM.put X, X -1 అంటే Xకి ఏం వాల్యూ ఉందో దాని -1. Xకి ఏముంది, 0 ఉంది. సో 1 ఉంది. 1 - 1 చేయడం వల్ల Xకి ఏమవుతుంది తెలుసా, 0 అయిపోతుంది. ఓకే, X యొక్క వాల్యూ ఇప్పుడు 0 అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాము అంటే, ఇన్ కేస్ మనం ఇప్పుడు ఒకటి వాల్యూ చేంజ్ చేసినాం కదా, ఒక దాని వాల్యూ చేంజ్ చేసినాం కదా, అది 0 అయితే, సో ఇఫ్ HM.get of TCH 0 అయితే, అరే ఇప్పటికి అది 2 టైమ్స్ వచ్చి ఉంది అనుకో, 0 కాదు కదా, 2 టైమ్స్ వచ్చి ఉంటే 2 - 1 1 అవుతుంది. ఇన్ కేస్ అది ఇప్పటికి ఒకటేసారి వచ్చింటే HM.get of TCH 0 అవుతుంది. 0 అయినప్పుడు ఏం చేస్తాం తెలుసా, HM.remove TCH చేస్తాం. రిమూవ్ TCH అంటే ఇంతసేపు హ్యాష్ మ్యాప్ ఇట్లా X:0 అని ఉంది కదా, ఇప్పుడు అది కూడా ఉండకుంటే ఈ X:0 మొత్తం హ్యాష్ మ్యాప్ నుంచి మాయమైపోతుంది. ఓకే, సో ఇన్ కేస్ ఏదైనా 0 వస్తే దాన్ని మాయం చేయడానికి మనం ఇట్లా జస్ట్ ఇఫ్ HM.get of TCH ఈక్వల్ టు 0 అయితే దాన్ని మాయం తీసేసే హ్యాష్ మ్యాప్ నుంచి అని రిమూవ్ చేసేస్తున్నాం అంతే. ఇప్పుడు దీని సైజు ఇంకా 3 అవుతుంది. సో ఇప్పుడు ఈ లూప్ అయిపోయినాక కిందికి వచ్చి ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తుంది, ఇఫ్ HM.size 3 అని. సో 3 కదా, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, Y ఒకసారి వచ్చింది, Z ఒకసారి వచ్చింది, A ఒకసారి వచ్చింది. అదే కదా, Y ఒకసారి, Z ఒకసారి, A ఒకసారి. ఇప్పుడే Xని ఒక డిక్రిమెంట్ చేసినాం, అండ్ డిక్రిమెంట్ చేయడం వల్ల X వాల్యూ 0 అయింది కాబట్టి దాన్ని పీకేసినాం కూడా హ్యాష్ మ్యాప్ నుంచి. ఇన్ కేస్ నేను ఉట్టి డిక్రిమెంట్ చేసి వదిలేసినాం అనుకో, ఇప్పుడు హ్యాష్ మ్యాప్ సైజ్ 4 అవుతుండే, X:0 అట్లనే ఉంటుండే, 0 అయినా అది ఉంటుండే. నేను డాట్ సైజ్ అంటే 4 వస్తుండే, 3 రాకపోతుండే. సో అందుకు 0 అయితే దాన్ని నేను పీకేస్తున్నాను అనమాట, అంతే. సో పీకేస్తున్నా, దాని తర్వాత దాని సైజ్ ఈక్వల్ టు 3 అయితే ఆన్సర్ని ఇంక్రిమెంట్ చేస్తున్నా, అంతే మాచా. కోడ్ ఇంతే. ఇప్పుడు మనం దీన్ని డ్రై రన్ చేసి చూద్దాం, అంటే ఇంకొన్ని టెస్ట్ కేసెస్కి నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో అప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట ఈ సొల్యూషన్ మీద. సో కొన్ని తప్పులు ఇచ్చినాయి, HM లేదంట, మనం హ్యాష్ మ్యాప్ని డిక్లేర్ చేసుకోలేము మాచా. సో మన హ్యాష్ మ్యాప్ ఏంటి, హ్యాష్ మ్యాప్ క్యారెక్టర్ ఇంటీజర్ కదా. సో క్యారెక్టర్ ఇంటీజర్
హెచ్ఎం ఈక్వల్ టు న్యూ హ్యాష్ మ్యాప్, ఇది మన హ్యాష్ మ్యాప్. ఇప్పుడు రన్ చేద్దాం. సో చలో రన్ చేసి చూద్దాం హ్యాష్ మ్యాప్లో ఏమవుతుందో. హెచ్ఎం డాట్ గెట్టార్ డిఫాల్ట్ కెనాట్ బి అప్లై టు ద గివెన్ డేటా టైప్స్, to the given data types object integer found char, actual and formal arguments list differ in length k and v. సో ఇక్కడ ఏమంటుండు, సో ఇప్పుడు ఏమన్నా ఇట్లా ఎర్రర్ వచ్చింది అనుకో నువ్వు ఎట్లా అర్థం చేసుకోవాలి. సో వాడికి కావాల్సింది ఏంటి అంటే ఆబ్జెక్ట్ కామా ఇంటీజర్ కావాలి, కానీ మనం ఏమి ఇస్తున్నాము, క్యార్ ఇస్తున్నాము. ఎందుకు అట్లా చూద్దాం, లెట్స్ సి. సో క్యారెక్టర్ కామా ఇంటీజర్ ఉంది మన, ఓకే హ్యాష్ మ్యాప్ క్యారెక్టర్ కామా ఇంటీజర్ రాసినాం, న్యూ హ్యాష్ మ్యాప్ రాసినాం. దాని తర్వాత హెచ్ఎం డాట్ పుట్ సిహెచ్ కామా హెచ్ఎం డాట్ గెట్టర్ డిఫాల్ట్. ఇక్కడ ఈ హెచ్ఎం డాట్ గెట్టర్ డిఫాల్ట్లో మనకి ఎర్రర్ వస్తుంది. సో హెచ్ఎం డాట్ గెట్టర్ డిఫాల్ట్ సిహెచ్ అంటున్నాం. సిహెచ్ మనకి సిహెచ్ అంటే ఎస్ డాట్ క్యారెట్ ఆర్, ఆర్ దగ్గర ఏం క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ వస్తుంది. సో సారీ హెచ్ఎం డాట్ గెట్టర్ డిఫాల్ట్ ఇట్లా రాస్తామా, కామా 0 పెట్టాలి కదా. సో ఇన్ కేస్ సిహెచ్ లేదు అనుకో హ్యాష్ మ్యాప్లో, అది 0 రిటర్న్ చేస్తుంది కదా. సో కామా 0 పెట్టాలి కదా హ్యాష్ మ్యాప్లో, సింటాక్స్. ఓకే సో ఇప్పుడు హెచ్ఎం డాట్ గెట్టర్ డిఫాల్ట్ సిహెచ్ కామా 0 పెట్టేసినాం. ఇప్పుడు రన్ చేసి చూద్దాం మన అవుట్పుట్ ఏమైంది. సో తప్పు వచ్చేసింది అనమాట. ఇక్కడ ఎందుకు తప్పు వచ్చిందో కూడా చూద్దాం. ఇక్కడ మనం ఎస్ తీసుకుంటున్నాం, అంత కరెక్టే ఉంది. సో ఇట్లాంటి టైంలో ఎట్లా డీబగ్ చేయాలి, సో లెట్స్ సి, కలిసి డీబగ్ చేద్దాం, పోయేదేముంది. సో ఎస్ వాల్యూ ఎక్స్ వై జెడ్ జెడ్ ఏజెడ్ ఉంది, మనదేమో డైరెక్ట్ ఆన్సర్ 3 ఇస్తుందంట, కానీ అక్కడ ఇవ్వాల్సిన ఆన్సర్ ఏంటి 1 ఆన్సర్ ఇవ్వాలి, మనది 3 ఆన్సర్ ఇస్తుంది. సో అది ప్రాబ్లం. దానికి మనం ఇంకేమో చేంజెస్ చేయలే అనమాట ఇక్కడ. సో ఏంటో తెలుసా, ఇఫ్ కండిషన్లో మనం ఎల్ని ఇంక్రిమెంట్ చేయలేమచ్చా. ఎల్ని ఇంక్రిమెంట్ చేయాలి కదా మన ఇఫ్ కండిషన్లో. సో మనం అదే కదా బేసిక్ స్ట్రక్చర్ అనుకుంది. ఇఫ్ లోపల ఆర్ మైనస్ ఎల్ ఈక్వల్ టు 3 అయితే ఏదో చేంజెస్ చేసేసి ఎల్లుని కొంచెం ముందరికి పంపించాలి కదా. అర్థమైంది కదా, చూపిస్తా. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, ఎల్లుని ఎక్స్ని తీసేసిన తర్వాత ఎల్లుని ఒక స్టెప్ ముందరికి పంపిస్తున్నాం కదా. సో ఇట్లా ఎక్స్ ఆర్ఎల్ అనేవి ఇక్కడికి ఎల్ వచ్చేసి ఇక్కడ ఆర్ ఉంటుంది, దాని తర్వాత ఇక్కడ ఆర్ పోతే ఎల్ ఈడికి వచ్చేస్తుంది అనమాట. అట్లా ఎల్ ఒక్కొక్క స్టెప్ ముందరికి వస్తుంది. ఎప్పుడు ముందరికి వస్తుంది, ఇఫ్ కండిషన్ లోపలనే కదా ముందరికి వచ్చేది ఎల్. సో మనం ఆ ఇఫ్ కండిషన్లో ఆ ఎల్లుని ముందరికి పంపించడం మర్చిపోయినాం అనమాట. ఇఫ్ కండిషన్లో ఇఫ్ ఆర్ మైనస్ ఎల్ ఈక్వల్ టు 3 అయితే, అందుకు రాంగ్ ఆన్సర్ వచ్చింది. సో చలో ఇంతే డీబగ్ చేయాలి, మనకి తప్పు ఆన్సర్లు వస్తాయి. సో ఇట్లా ఇన్స్టెంట్గా నువ్వు కరెక్ట్ తెప్పియడం స్టార్టింగ్లో అస్సలు పాసిబుల్ కాదు. సో సాల్వ్ చేస్తూ ఉంటే ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ అనమాట. సో చలో చూసారుగా మచ్చా, 100% సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని దీన్ని డ్రై రన్ చేసి చెక్ చేద్దాం అసలు ఎట్లా పనిచేస్తుంది ఏంది సంగతి అని అర్థమవుతుంది ఇంకా క్లారిటీగా, ఎవరికైనా ఇంకా అర్థం కాకపోతే. సో చలో లెట్స్ గో, ఇది తీసుకుందాం. సో ఇప్పుడు ఏం ఎగ్జాంపుల్ తీసుకుందాము అంటే ఏబిసి సిడిఈ అంతే, ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏబిసిసిడిఈ, ఇందులో ఏమేమి సబ్స్ట్రింగ్స్ ఉన్నాయి, ఏబిసి సబ్స్ట్రింగ్ ఉంది, బీసీసీ సబ్స్ట్రింగ్ ఉంది, సిసిడి సబ్స్ట్రింగ్ ఉంది, సిడిఈ సబ్స్ట్రింగ్ ఉంది. ఇలా ఎన్ని గుడ్ వర్డ్స్, ఇది గుడ్ ఇది గుడ్ అంతే, మిగతా రెండింటి గుడ్ కాదు, ఆన్సర్ 2 రావాలి. సో దీన్ని ఏం చేస్తాము అంటే స్టార్టింగ్ ఇనిషియల్గా కే కూడా మనం ఇక్కడ వాళ్ళే, ఇక్కడ నువ్వు ఈక్వల్ టు 3 బదులు కే పెట్టుకోవచ్చు. సో ఎల్ని ఇనిషియల్గా 0కి ఇనిషియలైజ్ చేసుకున్నాం. సో ఎల్ వాల్యూ ఇనిషియల్గా 0. సో ఫర్ లూప్లు ఉన్నాం, ఆర్ 0 అయినప్పుడు ఫర్ లూప్ చూద్దాం. ఆన్సర్ కూడా ఇనిషియల్గా మనం 0 పెట్టుకుంటున్నాం. సో ఆన్సర్ కూడా 0. తర్వాత హ్యాష్ మ్యాప్ ఏమో ఖాళీగా ఉంది స్టార్టింగ్. సో హ్యాష్ మ్యాప్ని స్టార్టింగ్ ఇట్లా ఖాళీ పెట్టుకుందాం, ఖాళీ హ్యాష్ మ్యాప్. తర్వాత ఇప్పుడు ఆర్ ఈక్వల్ టు 0 అప్పుడు సిహెచ్ ఏమవుతుంది, సిహెచ్ ఈక్వల్ టు జూమ్ చేద్దాం, సారీ జూమ్ ఓకే యా. సో ఫస్ట్ ఇక్కడ సిహెచ్ ఈక్వల్ టు ఎస్ డాట్ క్యారెట్ ఆర్ కదా. సో దానివల్ల సిహెచ్ ఏమవుతుంది స్టార్టింగ్లో అంటే ఆర్ ఈక్వల్ టు 0 అయినప్పుడు సిహెచ్ ఏ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చూస్తాం, ఏలో హ్యాష్ మ్యాప్లో ఏం పెట్టేస్తాం. సో ఏ లేదు, సో ఏ ఈక్వల్ టు 1 అవుతుంది హ్యాష్ మ్యాప్లో. ఓకే, తర్వాత ఇఫ్ కండిషన్ ఇఫ్ ఆర్ మైనస్ ఎల్ ఈక్వల్ టు 3 ఆర్ ఏమో 0 ఎల్ ఏమో 0, 0 మైనస్ 0 ఈక్వల్ టు 3 కాదు. సో ఇఫ్ కండిషన్లో బోమ్ స్కిప్ చేస్తాం. హెచ్ఎం డాట్ సైజ్ ఈక్వల్ టు 3 అయితే ఆన్సర్ +1 చేయాలి. హెచ్ఎం డాట్ ఈక్వల్ టు సైజ్ 3 కాదు. సో ఏం చేయం. నెక్స్ట్ ఆర్ ఈక్వల్ టు 1కి వెళ్తాం. ఇప్పుడు సిహెచ్ వాల్యూ ఏమవుతుంది, బి అవుతుంది అంతేగా. ఆర్ ఈక్వల్ టు 1కి వెళ్ళినప్పుడు 0 1 2 3 4 5 సిహెచ్ వాల్యూ బి అవుతుంది. సో మళ్ళీ ఈడ హెచ్ఎం డాట్ పుట్ వల్ల ఇలా
1 పెట్టేస్తావు. సో బీకి 1 పెట్టేస్తావు. దాని తర్వాత ఇఫ్ కండిషన్ బోమ్ ఆర్ మైనస్ ఎల్ 3 1 మైనస్ 0 3 కాదు, మళ్ళీ అందులోకి కూడా బోమ్ హెచ్ఎం డాట్ సైజ్ కూడా 3 కాదు. సో ఆర్ ఈక్వల్ టు 2 పోతావు. ఇప్పుడు సిహెచ్ వాల్యూ ఏమవుతుంది, ఆర్ ఈక్వల్ టు 2 అంటే సిహెచ్ వాల్యూ సి అవుతుంది. సి అయింది కదా. ఇప్పుడు ఏంటి, ఆర్ మైనస్ ఎల్ 3 ఆర్ ఎంత 2, ఎల్ 0, 2 మైనస్ 0 3 కాదు, ఇఫ్ కండిషన్లో బోవ్. తర్వాత ఇఫ్ హెచ్ఎం డాట్ సైజ్ ఈక్వల్ టు 3 అయితే ఆన్సర్ని +1 చేస్తావు. హెచ్ఎం డాట్ సైజ్ ఎంత, సి పెట్టాలి కదా. సో ఇక్కడ సి పెట్టేస్తున్నాం కదా, హెచ్ఎం డాట్ పుట్ సి. సో సి పెట్టిన. ఇప్పుడు హెచ్ఎం డాట్ సైజ్ ఈక్వల్ టు 3 అవును, హెచ్ఎం డాట్ సైజ్ ఈక్వల్ టు 3 కాబట్టి ఆన్సర్ 0 ఉండేది, +1 చేసేస్తావు దానికి. ఓకే, ఆన్సర్ ఇప్పుడు 1 అయిపోయింది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎల్ ఈడుంది, ఆర్ ఈడుంది, ఈ టైంకి ఈ మూడింటిని కన్సిడర్ చేసిన. ఈ 3 గుడ్ స్ట్రింగ్స్ అనమాట, ఎందుకంటే హ్యాష్ మ్యాప్ సైజ్ 3 ఉంది కాబట్టి. తర్వాత ఆర్ ఇక్కడికి వస్తుంది. సో ఆర్ వాల్యూ 3 అయినప్పుడు సిహెచ్ వాల్యూ ఏమవుతుంది, సి అవుతుంది. ఇది కదా సి. ఇప్పుడు ఇఫ్ కండిషన్కి ఈ హ్యాష్ మ్యాప్లో పెట్టేస్తావు అనమాట. హ్యాష్ మ్యాప్లో సీన్ పెడతావు. ఆల్రెడీ సి ఉంది కాబట్టి 1 నుండి 2 చేస్తావు. ఓకే, 1 నుండి 2 చేస్తావు. 1 నుండి 2 చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇఫ్ కండిషన్ చూస్తావు. ఆర్ మైనస్ ఎల్ ఈక్వల్ టు 3 ఆర్ 3 ఎల్ 0, 3 మైనస్ 0 ఈక్వల్ టు 3 అవును. సో ఇఫ్ కండిషన్లోకి పోయి టీసీహెచ్లో ఫస్ట్ ఎస్ డాట్ క్యారెట్ ఎల్ తీసుకుంటావు. అంటే టీసీహెచ్ ఏమవుతుంది, క్యారెట్ ఎల్ అంటే ఏ వస్తుంది కదా. సో టీసీహెచ్ ఏ అవుతుంది. ఇప్పుడు ఏని ఏం చేస్తామంటే హ్యాష్ మ్యాప్లో ఏ యొక్క ఫ్రీక్వెన్సీ కౌంట్ ఒకటి డిక్రీజ్ చేస్తున్నాం. ఓకే, అంటే హ్యాష్ మ్యాప్లో ఏ యొక్క ఫ్రీక్వెన్సీ కౌంట్ 0 చేసేస్తున్నాం. ఓకే, 0 చేసినాం. ఫైన్. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఇన్ కేస్ ఇఫ్ హ్యాష్ మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ టీసీహెచ్ అంటే ఏంది ఇక్కడ ఏ. సో ఇఫ్ హ్యాష్ మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 అయితే హ్యాష్ మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ ఏ ఏంది 0నే. ఈక్వల్ టు 0 అయితే హ్యాష్ మ్యాప్ నుంచి టీసీహెచ్ డైరెక్ట్ రిమూవ్ చేసేస్తాం అనమాట. సో ఏ రిమూవ్ చేసేస్తాం హ్యాష్ మ్యాప్ నుంచి. సో హ్యాష్ మ్యాప్ ఇట్లా అయిపోతుంది. ఇది మన హ్యాష్ మ్యాప్ ఇప్పుడు. సో ఇప్పుడు ఏం చెక్ చేస్తున్నావు, ఇఫ్ హ్యాష్ మ్యాప్ డాట్ సైజ్ ఈక్వల్ టు 3 హ్యాష్ మ్యాప్లో ఎంత ఉంది సైజ్ 2 కదా, కాబట్టి ఆన్సర్ని ఇంక్రిమెంట్ కూడా ఏం చేయవు. బికాస్ ఇప్పుడు మన ఎల్ ఇక్కడ ఉంది, ఆర్ ఇక్కడ ఉంది. ఇది గుడ్ స్ట్రింగ్ కాదు కదా బీసీసీ, అందుకే హ్యాష్ మ్యాప్ సైజ్ 3 లేదు. ఇన్కేస్ అది గుడ్ స్ట్రింగ్ అయితే హ్యాష్ మ్యాప్ సైజ్ 3 ఉంటుండే. ఎందుకంటే ఏం పీకేసినాం, మొత్తం బయటికి లేపేసినాం, డాట్ రిమూవ్ చేసినాం, దాని ఫ్రీక్వెన్సీ కౌంట్ 0 కావడం వల్ల. సో ఇప్పుడు బీసీసీ చలో నెక్స్ట్ ఇప్పుడు ఆర్ ముందరికి వెళ్తుంది, ఇంకా ముందరికి వెళ్తుంది. ఆర్ వాల్యూ 4 అవుతుంది అండ్ ఎల్ వాల్యూ +1 అవుతుంది. 0 + 1 బికాజ్ ఇక్కడ ఎల్ ++ చేస్తున్నావు. సో ఎల్ ++ అయింది. ఇప్పుడు ఆర్ వాల్యూ 4 అవుతుంది. సో ఆర్ వాల్యూ 4 అయినప్పుడు ఏమవుతుంది అంటే సిహెచ్ ఏమవుతుంది, ఆర్ వాల్యూ 4 అయినప్పుడు డి అవుతుంది. సిహెచ్ డి అయితే హెచ్ఎం డాట్ పుట్ సిహెచ్ కామా ఆగడం వల్ల డికి 1 యాడ్ చేస్తాం మళ్ళీ. తర్వాత ఆర్ మైనస్ ఎల్ ఈక్వల్ టు 3 ఆర్ ఎంత 4, ఎల్ ఎంత 1, 4 మైనస్ 1 3 సో ఇఫ్ కండిషన్లోకి వెళ్ళి టీసీహెచ్ ఈక్వల్ టు ఎస్ డాట్ క్యారెట్ ఎల్ అంటావు. సో దానివల్ల టీసీహెచ్ ఏమవుతుంది 1 కదా, బి వస్తుంది. ఎల్ వాల్యూ 1, సో క్యారెట్ 1 అంటే బి. టీసీహెచ్ కూడా బి వచ్చింది. తర్వాత హెచ్ఎం డాట్ పుట్ టీసీహెచ్ యొక్క ఫ్రీక్వెన్సీ కౌంట్ డిక్రీజ్ చేస్తున్నాం. సో టీసీహెచ్ అంటే బి యొక్క ఫ్రీక్వెన్సీ కౌంట్ డిక్రీజ్ చేయడం వల్ల 1 కాస్త 0 అవుతుంది. దాని తర్వాత ఏం చేస్తున్నావు, ఇన్ కేస్ హెచ్ఎం డాట్ గెట్ ఆఫ్ బి 0 అయింది అనుకో, బీని తీసేస్తున్నావు హ్యాష్ మ్యాప్ నుంచి. సో ఇది 0 అయింది కదా, సో దీన్ని హ్యాష్ మ్యాప్ నుంచి తీసేస్తున్నావు. దానివల్ల ఏమవుతుంది, హ్యాష్ మ్యాప్ ఇట్లుంటుంది అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, హ్యాష్ మ్యాప్ డాట్ సైజ్ ఎల్ని ఇంక్రిమెంట్ చేస్తాం మళ్ళీ. సో 1 కాస్త 2 అవుతుంది ఎల్. తర్వాత ఇఫ్ హ్యాష్ మ్యాప్ డాట్ సైజ్ ఈక్వల్ టు 3 కాదు 2 ఉన్నాయి మచ్చా. ఇక ఇది కూడా తీసుకుంటాం, మళ్ళీ కూడా ఆన్సర్ని ఇంక్రిమెంట్ చేయవు. బికాస్ ఇప్పుడు మనం ఈ మూడింటిని చూస్తున్నాం, ఇది గుడ్ స్ట్రింగ్ కాదు కదా, సిసిడి చూస్తున్నాం కాబట్టి దాన్ని ఇంక్రిమెంట్ చేయట్లేదు, మళ్ళీ ఆన్సర్ని 1 ఉంచుతున్నాం. తర్వాత ఆర్ ఈక్వల్ టు 5 అయినప్పుడు అంటే లాస్ట్ క్యారెక్టర్కి వచ్చినప్పుడు సిహెచ్ ఈ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, ఫస్ట్ లైన్కి వచ్చి హ్యాష్ మ్యాప్లో సిహెచ్ని అప్డేట్ చేస్తాం కదా. సో అది అప్డేట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈకి 1 అవుతుంది. సిహెచ్ని పెట్టేసినాం 1 అని. పెట్టిన తర్వాత ఇఫ్ ఆర్ మైనస్ ఎల్ ఈక్వల్ టు 3 అయితే అంటే ఆర్ మైనస్ ఎల్ ఈక్వల్ టు 3 ఆర్ ఎంత 5, ఎల్ ఎంత 2, 5 మైనస్ 2 ఎంత 3. సో ఆర్ మైనస్ ఎల్ ఈక్వల్ టు 3 లోపలికి వస్తుంది, టీసీహెచ్ని స్టోర్ చేసుకుంటుంది. సో టీసీహెచ్ అంటే ఎంత, 2 అంటే సి టీసీహెచ్. ఓకే, సి. ఇప్పుడు మనం ఏం చెక్ చేస్తాము అంటే ఇఫ్ హ్యాష్ మ్యాప్ డాట్ గెట్ టీసీహెచ్ ఈక్వల్ టు 0 ఓకే, ఫస్ట్ ఆర్ మైనస్ ఎల్ అయింది, టీసీహెచ్ అంటే సి. డిక్రిమెంట్ చేద్దాం, టీసీహెచ్ వాల్యూని డిక్రిమెంట్ చేయాలి -1 లాగా. సో ఇప్పుడు టీసీహెచ్ ఏంది సిని డిక్రిమెంట్ చేస్తే ఏమవుతుంది, 1 ఉండేది 2 ఉండేది 1 అవుతుంది అంతే కదా. సో 1 2 ఉంది ఇంతసేపు ఇక్కడ, అది 1 అవుతుంది -1 చేస్తే అంతే. దాని తర్వాత ఎల్ వాల్యూ ఏమవుతుంది ఇంక్రిమెంట్. ఇప్పుడు ఇది చెక్ చేస్తాం, హెచ్ఎం డాట్ గెట్ ఆఫ్ టీసీహెచ్ 0 హెచ్ఎం డాట్ గెట్ ఆఫ్ టీసీహెచ్ అంటే సి. సో హెచ్ఎం డాట్ గెట్ ఆఫ్ సి 0 కాదు 1 అది. కాబట్టి ఇఫ్ కండిషన్లోకి వెళ్ళి ఏం రిమూవ్ చేయవు.
తర్వాత L++ అవుతుంది. సో L++ కావడం వల్ల ఏమవుతుంది, 2 ఉండే L కాస్త 3 అవుతుంది అనమాట. సో L వాల్యూ 3 అయిపోయింది. ఇప్పుడు హ్యాష్ మ్యాప్ యొక్క సైజ్ 3. అవును మచ్చా, హ్యాష్ మ్యాప్ యొక్క సైజ్ 3. మళ్ళీ ఆన్సర్ని ఇంక్రిమెంట్ చేస్తావు, సో అందువల్ల ఇంకో +1 అయ్యి ఆన్సర్ 2 అవుతుంది. బికాజ్ ఇప్పుడు చూసినాం మనం ఈ 3 అనేది యూనిక్, అందుకు హ్యాష్ మ్యాప్ సైజ్ 3 అయిందనమాట. సెట్ కదా, ఎంత బాగుంది చూడు. ముందరికి వెళ్తా ఉంటే పోయింది, ముందరికి వెళ్తా ఉంటే జస్ట్ మనం పాతవి తీసేస్తున్నాం. సో ఇట్లా పెద్ద ట్రాక్ ఉందనుకో, సో ఇంత పెద్ద ట్రాక్ ఉందనుకో, ఆ పెద్ద ట్రాక్లో ఇది ఒక విండో, ఇక్కడ స్టార్ట్ అయ్యి మెల్లగా ముందరికి జరుపుకుంటూ పోతుంది. ముందరికి జరుగుతూ ఉంటే ముందల నుంచి ఒకటి తీసుకొని వెనకాల నుంచి ఒకటి బయటకు వదిలేస్తుంటుంది అనమాట. సో ఇటు నుంచి ఒకటి తీసుకొని ఇటు నుంచి ఒకటి బయటకు వదిలేస్తుంది. అదే చేస్తుంది ఇక్కడ. మనమేమో తీసుకుంటున్నాం, ఇక్కడేమో బయటకు వదిలేస్తున్నాం, తీసుకుంటున్నాం వదిలేస్తున్నాం. ఎప్పుడు వదిలేయాలి, ఈ రేంజ్కి వచ్చినాక వదిలేయడం స్టార్ట్ చేయాలి కదా, R - L = 3 అయితే. సో అందుకే ఇట్లా రాస్తున్నాం అనమాట. అంతే మచ్చా, ఇదే స్లైడింగ్ విండో. ఎంత ఈజీ ఉంది చెప్పు. సో ఇంకా అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ చూడు, పక్కా అర్థమవుతుంది. అండ్ ఇది అర్థం కావాలంటే దీనికంటే ముందు ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఉండాలి, ఆ ఫర్ లూప్స్ అన్ని ట్రై చేసి ఉండాలి, అండ్ దీని ముందు ఈ ప్రాబ్లం 20 minutes ట్రై చేసి ఉండాలి. సో అప్పుడే అర్థమవుతుంది. నువ్వు డైరెక్ట్ ఉట్టి వీడియో సొల్యూషన్ చూసి అర్థం కాదు. అండ్ నీకు ఇందులో ఏమైనా చిన్న కన్ఫ్యూజింగ్ ఉంటే అది పేపర్ పెన్ మీద రాసి చూసుకో, సో నీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో అంతే మచ్చా ఈ వీడియోకి. మీరు లింక్డ్ఇన్లో ఇది ఎన్నో డే ఛాలెంజ్ ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కూడా పేజ్ చేసి చూపించండి. మీరు ఎన్నో డే ఛాలెంజ్ పేజ్ చేస్తున్నారు అండ్ ఎంతమంది లింక్డ్ఇన్లో పోస్ట్ చేస్తున్నారో కూడా నాకు తెలియాలి. సో నేను లింక్డ్ఇన్లో పోస్ట్ చేసేస్తున్నా అండ్ అందరివి లైక్ కూడా చేస్తున్నా. అండ్ ఇన్ కేస్ ఎవరిదైనా మిస్ అయితే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ నేమ్ కింద కామెంట్ సెక్షన్లో పేజ్ చేయండి. నేను లింక్డ్ఇన్ ఓపెన్ చేసి ఒకసారి చూసి లైక్ చేస్తా. అండ్ ఈ వీడియోకి అంతే మచ్చా. నావి ఎక్స్ప్లెనేషన్ ఎట్లా అనిపిస్తుందో చెప్పండి. అండ్ ఇది సాల్వ్ చేసినాక మీకు ఎట్లాంటి కిక్ వచ్చింది, వేరే అనిపిస్తుంది కదా. అండ్ ఇది నీకు ఇప్పుడే నీ ఓన్గా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు మచ్చా, బికాస్ చూసినావు కదా, కొంచెం హ్యాష్ మ్యాప్ యూజ్ చేసినాం, కొంచెం ఇట్లా డిఫరెంట్ ఉంది. అండ్ నువ్వు ఇప్పుడే కోడింగ్ స్టార్ట్ చేస్తే ఇంత కష్టమైనది కొంచెం కష్టం అనిపించవచ్చు, బట్ నువ్వు బ్రూట్ ఫోర్స్ సాల్వ్ చేయొచ్చు మచ్చా. బ్రూట్ ఫోర్స్ చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాం కాబట్టి బ్రూట్ ఫోర్స్ మేబీ నువ్వు నీ ఓన్గా సాల్వ్ చేసి ఉండొచ్చు. సో చెప్పలేము, కొంతమంది ఇది కూడా ఓన్గా సాల్వ్ చేస్తారు మహానుభావులు. సో ఈ వీడియోకి ఇంతే మచ్చా. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి లీడ్ కోడ్ ప్రాబ్లమ్తో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ కోడింగ్.